పుష్పరాజ్ క్రేజ్ కి ఇండియాలో పోటీగా మరో సినిమా రిలీజ్ కాలేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది పుష్ప 2. మొదటి రోజు ఏకంగా 294 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక మొదటి 6 రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టి 2 వారాల్లోనే 1500 కోట్లు వసూలు చేసింది. ఇందులో ఒక్క హిందీలోనే 700 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికీ హిందీలో పుష్పరాజ్ కుమ్మేస్తున్నాడు. దానికి నిదర్శనమే 21 రోజు హిందీ కలెక్షన్స్ అని చెప్పాలి. పుష్ప 2 రిలీజ్ అయిన 3 వారాల తర్వాత థియేటర్లోకి వచ్చిన బేబీ జాన్ సినిమా కంటే పుష్ప 21వ రోజు కలెక్షన్స్ ఎక్కువగా వచ్చాయి. అంటే అక్కడ పుష్పగాడి రూలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు పుష్పరాజ్ హవా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువగా ఉంది. వరుణ్ ధవన్, కీర్తి సురేష్ జంటగా నటించిన బేబీ జాన్ మూవీ డిసెంబర్ 25న రిలీజ్ అయింది. ఇండియాలో ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ కేవలం 12 కోట్ల నెట్ మాత్రమే వచ్చినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. కానీ 21వ రోజు కూడా పుష్ప 19 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచిందని అంటున్నారు. ఇందులో ఒక హిందీలోనే 15 కోట్లు వచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ లెక్కన నార్త్లో పుష్పగాడి రూలింగ్కు లాంగ్ రన్లో 800 కోట్లు ఈజీగా వస్తాయని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు గురించే చర్చ నడుస్తోంది. అయినా కూడా పుష్ప 2 ఏమాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. వరల్డ్ వైడ్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు పుష్ప 1700 కోట్ల గ్రాస్ మార్క్ క్రాస్ చేసినట్టుగా చెబుతున్నారు. మరి లాంగ్ రన్లో ఈ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.